హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ సమావేశం కావడం ఆ పార్టీ వర్గాల్లో ఫుల్ జోష్ను నింపింది. అదే సమయంలో టీడీపీ నాయకత్వం మాత్రం జగన్ ప్రధానమంత్రితో సమావేశం కావడం వెనుక మతలబ్ ఏమిటని ప్రశ్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ బీజేపీకి దగ్గరవుతోందనే సంకేతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం సందర్భంగా ఆ పార్టీ నాయకత్వం ఇచ్చినట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మోదీ అపాయింట్మెంట్ కోసం వైసీపీ ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మినహా ఇతరులకు మోదీ అపాయింట్మెంట్ దక్కలేదు. అయితే హఠాత్తుగా మోదీ నుంచి వైసీపీ వర్గాలకు అపాయింట్మెంట్ దక్కడం ఆ పార్టీ వర్గాల్లో సంతోషానికి కారణంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబుపై ప్రేమ ఉందో లేదో మాకు తెలియదు, కానీ మేమంటే మాత్రం వ్యతిరేకత లేదని స్పష్టమైందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్తో మోదీ సమావేశమయ్యారనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. ప్రతి రాష్ట్ర ఎన్నికలను పురస్కరించుకుని మోదీ తనకు అపాయింట్మెంట్ ఇచ్చారని అనుకోవడం లేదన్నారు. మోదీ అపాయింట్మెంట్ కోసం చాలా కాలంగా చూస్తున్నట్టు చెప్పారు. అయితే మంగళవారం నాడు రాత్రి తనకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ను ఫిక్స్ చేసిన విషయాన్ని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తనకు మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారనే ప్రచారంలో వాస్తవం లేదని జగన్ అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని వైసీపీ అధినేత జగన్ ప్రధానమంత్రి మోదీకి వివరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.